ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. నిన్న హైదరాబాద్ ప్రిజం పబ్ వద్ద కాల్పులకి తెగబడ్డ ఘరానా దొంగ ప్రభాకర్ కేసులో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. ఆ డీటెయిల్స్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. నిందితుడు ప్రభాకర్ గదిలో 3వ గన్ ని స్వాధీనం చేసుకున్నారు. నిన్న 2 గన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ నుండి 428 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుండి గన్స్ ని కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించారు. సాఫ్ట్వేర్ స్నేహితుడి రూమ్ లో ఉంటున్నాడు ప్రభాకర్. ఓ కేసులో గతంలో విశాఖ జైలుకు వెళ్ళొచ్చాడు ప్రభాకర్. చిత్రహింసలు పెట్టిన తోటి ఖైదీని చంపేందుకు స్కెచ్ కూడా వేశాడు. ఇక కాలేజ్ హాస్టల్స్ టార్గెట్ చేసుకుని ప్రభాకర్ చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొట్టేసిన సొత్తుని మార్కెట్లో అమ్మి ఆ డబ్బుతో ప్రభాకర్ జల్సాలు చేస్తుంటాడని విచారణలో తేలింది. పబ్లోకి వెళ్లక ముందే ఫుల్లుగా తాగొచ్చిన ప్రభాకర్ పోలీసులపై కాల్పులు జరిపినట్టుగా తేల్చారు పోలీసులు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ పై తెలుగు రాష్ట్రాల్లో 80కి పైగా చోరీ, దోపిడీ కేసులున్నాయి. నార్సింగి, రాజేంద్ర నగర్ లో అనేక కేసులున్నట్లుగా చెప్పారు మాదాపూర్ డీసీపీ వినీత్. ఇటు ప్రభాకర్ పై ఏపీలో కూడా కేసులు నమోదయ్యాయి. అతని కోసం విజయవాడ పోలీసులు 8 నెలలుగా గాలిస్తున్నారు. 2020లో మొదటిసారి విశాఖలో అరెస్ట్ అయిన ప్రభాకర్ 2022లో పోలీసుల నుండి తప్పించుకొని అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. పక్కా సమాచారంతో ప్రిజం పబ్కి వచ్చారు పోలీసులు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ని ట్రాక్ చేస్తూ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులపైకి అటాక్ చేశాడు ప్రభాకర్. దీంతో అతి కష్టం మీద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కంట్రీ మేడ్ వెపన్స్ అలాగే 25 రౌండ్స్లో దాంట్లో 2 కాల్చాయి కాబట్టి 23 రౌండ్స్ అక్కడే దొరికినాయి. తర్వాత అతన్ని తీసుకొచ్చి ఇంటర్గేట్ చేసాక అతన్ని ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ వెళ్తే ఇంకా ఒకటి కంట్రీ మేడ్ వెపన్ అలాంగ్ విత్ 420, సో టోటల్ 451 లైవ్ రౌండ్స్ మనకు 7.6 mm దొరికినాయి. సో ఇతను ఎవరంటే బొత్తుల ప్రభాకర్ అలియాస్ ప్రభాకరావు అలియాస్ రాజు అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ బయ్యప్పు రెడ్డి అలియాస్ సర్వేశ్వర్ రెడ్డి అలియాస్ బిట్టు అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి. ఈజ్ 30 years old అండ్ ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ ఇరికిపెంట విలేజ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్. తర్వాత అక్కడి నుంచి వెస్ట్ గోదావరి జిల్లాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఇతను 2013 నుంచి నేరం చేయడం మొదలుపెట్టాడు. ఈజ్ ఏ HB by night అలాగే రాబరీ ఇవన్నీ చేశాడు. దాదాపు 8 టోటల్ 80 కేసెస్లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇతనిపై ఏపీలో కూడా కేసులు ఉన్నాయి కాబట్టి ఏపీ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసే ఛాన్స్ ఉంటుందా? అసలు పోలీసులు ఏమంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఈ గజ దొంగ ప్రభాకర్ ని రిమాండ్ కి తరలించారు. అలానే ఇతను పట్టుకునేందుకు వచ్చిన ఏపీ పోలీసులు ఏమంటున్నారు? అయితే ఏపీ పోలీసులు ఆల్రెడీ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. ఎందుకంటే ఏపీలోనే ఎక్కువ కేసులు ఇతని మీద ఉన్నాయి కాబట్టి ప్రభాకర్ని ఇక్కడ కోర్టులో రిమాండ్ చేసిన తర్వాత ఇక్కడ కస్టడీ పీరియడ్ ముగిసిన తర్వాత పీటీ వారెంట్ వేసి ఏపీ పోలీసులు విజయవాడకు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పోలీసులు చాలా బిగ్ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇతని రూమ్లో లభించినటువంటి దాదాపు 450కి పైగా బుల్లెట్లు చూసిన తర్వాత ఒకసారిగా పోలీసులు కూడా షాక్ తిన్నారు. ఎందుకంటే ఇతని దగ్గర ఉన్నది కేవలం 3 వెపన్సే. 3 వెపన్స్కి ఇన్ని బుల్లెట్స్ని ఎందుకు ఇతడు తన రూమ్లో స్టోర్ చేసుకోవాల్సి వచ్చినటువంటి దానిపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తుంది మాత్రం ఇతడు సరౌండింగ్స్ ఏరియాలో అంటే హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఎక్కడైనా ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడనేటువంటి అనుమానాన్ని కూడా పోలీసులు వ్యక్తం చేశారు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా కొంచెం పోలీసులు గ్యాదర్ చేశారు. ఇప్పుడు లభించినటువంటి 450 బుల్లెట్సే కాకుండా ఆల్రెడీ ఫైరింగ్ ప్రాక్టీస్లోనూ కొన్ని బుల్లెట్స్ని అతడు ఫైరింగ్ అయిపోయినటువంటి బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ బుల్లెట్స్ని దొరికితే కనుక ఖచ్చితంగా ఇతని డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా ఇక్కడ కనిపించకుండా ఫైరింగ్ చేసినటువంటి బుల్లెట్స్ అన్నింటినీ కూడా వాష్రూమ్కి తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ఫ్లష్ చేశాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు గత కొద్ది నెలల నుండి ఇతడు కంప్లీట్గా మోడస్ ఆపరండి అంతా కూడా చేంజ్ చేశాడు. గతంలో కేవలం ఇళ్లలో మాత్రమే దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అయితే ఈ హౌస్ బ్రేక్స్ చేసినటువంటి టైంలో అతనికి చేసినటువంటి వర్క్ చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆ ఇంటిని తాళం పగలగొట్టడంతో పాటు లోకల్ ఉన్నటువంటి లాకర్స్ అంతా కూడా విరగొట్టడం కష్టంగా మారడంతో కాలేజెస్
ప్రముఖ ఇన్స్టిట్యూషన్స్ని అతను టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు. సో కాలేజ్లో ఉన్నటువంటి అడ్మిన్ బ్లాక్స్లో ఎక్కడెక్కడైతే ఈ కాలేజ్ స్టూడెంట్ ఫీజు కట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బుల్ని కొట్టేసినటువంటి ప్రయత్నం చేశాడు. ఈ తరహాలో ఇప్పటి వరకు దాదాపు 2.5 కోట్ల రూపాయల అమౌంట్ని ప్రభాకర్ కొట్టేసినట్టు పోలీసులు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే అతన్ని రిమాండ్ చేయబోతున్నారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.